అందరూ సంతోషంగా ఉండాలి. ఇంకొకసారి అందరూ కలిసి హల్లెలూయా చెప్తారా? మరి దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనాలు. ప్రియతం సంగమా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ప్రభు దినాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మరియు ఈ దినం దేవుడు నన్ను ప్రేమించి ఇట్టి అద్భుతమైన అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. ఇందుని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మరొకసారి అంకుల్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సరే, వాక్యంలోనికి వెళ్దాము. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి బైబిల్స్ పైకి చూపించండి. సరే, నిర్గమకాండం 12వ అధ్యాయము. నిర్గమకాండం 12వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు చదువుకుందాం. చదవండి. మోషే అహరోనుల ఐగుప్త దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమూహముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లలను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకునవలెను. గొర్రెల్లో నుండైనను మేకల్లో నుండైనను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కుటుంబంలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్లు ద్వారపు బంధపు 2 నిలుపు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలోని ఉడికినదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయంకాలం వరకు దానిలోనిదేదియూ మిగిలింపకూడదు. ఉదయంకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చవేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అదే యెహోవాకు పస్కా బలి. ఇంకా చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్త దేశమందు సంచరించి ఐగుప్త దేశమందలి మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతమంతయు హతము చేసి ఐగుప్త దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినము మీ ఇండ్లలో నుండి పొంగనిది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీలో నుండి కొట్టివేయబడును. చాలు. దేవుని నామంకి మహిమ కలుగును గాక. మరి యూదులకు ఉన్నటువంటి పండుగలలో పస్కా పండుగ ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. యూదులకు కొన్ని ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. పులియని రొట్టెల పండుగ అని, ప్రథమ ఫలముల పండుగ అని, పెంతెకోస్తు పండుగ అని, అలాగే గుడారాల పండుగ అని, మరి ప్రాముఖ్యంగా పస్కా పండుగ అని యూదులకు ప్రాముఖ్యమైన పండుగ అన్నమాట. నిర్గమకాండం 12, 1, 2, 3లో ఆ వచనాల్లో దేవుడు ఏమన్నాడంటే, మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోషే అహరోను ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 9 అంటే మోషే అహరోన్ ద్వారా 10 అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడనమాట. అయితే వాళ్ళకి కొన్ని శాపాలు కూడా దేవుడు ఇస్తాడు. ఐగుప్తులో ఉన్న వారికి శాపాలు కూడా కొన్ని ఇస్తాడు. అంటే తెగుళ్ళు 10 తెగుళ్ళు ఇస్తారు కదా. 9 అయినా కానీ
9 తెగుళ్ళు దేవుడు వారి మీదకి పంపించినా కానీ ఫరో ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీల్ని బయటకు పంపించడం అనమాట. సో 9వ తెగులు అయిన తర్వాత కూడా పంపించకపోయేసరికి దేవుడు మోషేతో అహరోన్తో ఇలా మాట్లాడతాడు. మోషే, అహరోను, మీరు ఏం చేస్తారంటే గోషేను ప్రాంతంలో మీరున్నారు కదా, 12 గోత్రముల నుండి ప్రతి కుటుంబం ఈ సంవత్సరం మొదటి నెల 10వ తారీఖున అనగా దశమి నాడు మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క గొర్రెపిల్లను ప్రతి కుటుంబానికి ఒక్కొక్క గొర్రెపిల్ల చొప్పున తీసుకొని రావాలి. యూదులకు ఉన్నటువంటి కాలమానం అంటే క్యాలెండర్, యూదుల క్యాలెండర్లో మనకి ఇప్పుడు మొదటి నెల జనవరి ఎలానో యూదులకి అబీబు లేదా నిస్సాను అనేవి మొదటి నెలలు అన్నమాట. సో ఈ సమయంలో వారు పస్కా పండుగని ఆచరించాలని దేవుడు మొట్టమొదటిసారిగా ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే, అహరోనుల ద్వారా ఇశ్రాయేలీలకి తెలియజేస్తారు. పస్కా అంటే ఎవరికైనా తెలుసా? ఎలా చేస్తారు? పస్కా అంటే దాటిపోవడం అని అర్థం. ఇంగ్లీష్లో దాని ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే పాస్ ఓవర్. కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తు అనే చీకటి రాజ్యంలో ఉండి ఫరో అనే సాతాను యొక్క బానిసత్వంలో వాళ్ళ జీవితాల్ని బ్రతుకుతూ ఉండేవాళ్ళు అనమాట. సో దేవుడు ఏం చేస్తాడంటే ఈ చీకటి రాజ్యం నుండి, ఫరో అనే సాతాను చేతి నుండి, వారి బానిసత్వం నుండి ఇశ్రాయేలీలని బయటకు తీసుకురావాలి అని పస్కా పండుగను ఆచరించమని ఇశ్రాయేలీలకి చెప్తాడు. ఈ పండుగని ఎప్పుడు ఆచరించాలి? అక్కడే నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఒకసారి చదువుతారా? నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. సంవత్సరం మొదటి నెల అంటే మీకు ఇందాక చెప్పినట్టు అబీబు నెల. యూదుల క్యాలెండర్లో మొదటి నెల ఏంటి? అబీబు. అబీబు నెల రోజున ఈ నెల దశమి నాడు, దశమి అంటే ఏంటి? 10వ తారీఖున మీరు ఏం చేయాలంటే ప్రతి కుటుంబం ఒక మేకపిల్లను కానీ లేదా ఒక గొర్రె పిల్లను కానీ తీసుకొని రావాలి. అసలు పస్కా అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. పస్కాలో మన యేసుక్రీస్తు ప్రభు ఎలా గుప్తమై ఉన్నాడో అనే సత్యాలని తద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన మన జీవితంలో చేసిన మేళ్లను ఎలా ఉన్నాయో మనం పరిశీలించి చూద్దాం. యూదులకు ఉన్న పండుగల్లో పస్కా అనేది ప్రథమమైన పండుగ అని చెప్పాను కదా. ఎందుకంటే వాళ్ళు అది వాళ్ళ సంవత్సరంన మొదటి పండుగగా చేసుకుంటారనమాట. వారు తరతరాలుగా ఈ పండుగని ఎందుకు ఆచరిస్తున్నారంటే ఇశ్రాయేలీలని దేవుడు ఐగుప్తు నుండి విజయవంతంగా ఫరో యొక్క చేతి నుండి బయటకు తీసుకొని వచ్చాడని ఎంతో గొప్పగా తరతరాలు ఇప్పటికీ కూడా పస్కా పండుగని చేసుకుంటారనమాట. వాళ్ళు ఎలా ఆచరిస్తారంటే పస్కా పండుగ మొదలవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ దేహాల నుండి వాళ్ళ దేహాల్ని పరిశుద్ధపరచుకోవడం, వాళ్ళ సమాధుల్ని పరిశుద్ధపరచుకోవడం, వారి నోటిని పరిశుద్ధపరచుకోవడం, వారి దేహాన్ని, వారి ఇళ్ళని, వాళ్ళకున్న మందలని, ప్రతిదాన్ని పరిశుద్ధపరచుకుంటారనమాట. ఎందుకంటే ఈ పండుగ సమయంలో దేవుని ప్రసన్నత వారి మధ్య ఉంటుందన్న భయంతో, శ్రద్ధతో వారు దాన్ని ఆచరిస్తారు. అబీబు నెలలో దశమి నాడు అంటే వాళ్ళు ఇప్పుడు మన రంజాన్ ముస్లిమ్స్ చేసుకుంటారు కదా, వాళ్ళు హాఫ్ మూన్ చూస్తారు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే ఫుల్ మూన్ డే, అబీబు నెలలో ఫుల్ మూన్ డే ఎప్పుడు వస్తుందో ఆ 1-2 తారీఖుల మధ్యలో ఈ పస్కాని వాళ్ళు మొదలు పెడతారనమాట. ఆ పండగని జరుపుకోవడం స్టార్ట్ చేస్తారు. దేవుడు వీళ్ళకి ఏం చెప్పాడంటే 4-5 వచనాలు చదువుదామా? ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. 6వ వచనం కూడా చదవండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకునవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకుని వచ్చును. ఎలాంటి గొర్రె పిల్లని అంటే ఇందాక దేవుడు చెప్పినట్లు ఒక గొర్రె పిల్లని కానీ ఒక మేక పిల్లని కానీ ప్రతి కుటుంబం తీసుకోవాలన్నాడు కదా. ఎలాంటి గొర్రె పిల్లని తీసుకోవాలో అనేది ఇక్కడ చెప్తున్నాడు. 6వ వచనంలో చెప్తున్నాడు. ఇశ్రాయేలీలలో ప్రతి కుటుంబం ఒక గొర్రె పిల్లని తీసుకోవాలి.
అది మగదై ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువునకు ఆ మగ గొర్రె పిల్ల అనేది సాదృశ్యం అన్నమాట. అయితే అది వడిగా ఉండాలి, ముసలిదిగా ఉండకూడదు. ఎలాంటి గొర్రెపిల్ల ఉండాలి? వడిగా ఉన్న గొర్రెపిల్ల ఉండండి, అంటే ఏడాది గొర్రెపిల్లగా ఉండాలి. మూడవదిగా నిర్దోషమైన గొర్రెపిల్లగా ఉండాలి. క్లియర్గా ఏం చెప్తారంటే, నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లని ప్రతి కుటుంబం, ఇశ్రాయేలీలో ఉన్న ప్రతి కుటుంబంలో వాళ్ళు తీసుకోవాలి అని చెప్తాడు. అంటే అలాంటి గొర్రెపిల్లని చూస్ చేసుకోవాలి. ఈ గొర్రెపిల్ల అనేది, ప్రపంచంలో చాలా గొర్రెపిల్లలు ఉంటాయి. ముసలి ఉంటాయి, రోగంలో ఉండే ఉంటాయి, అప్పుడే పుట్టిన ఉంటాయి. కానీ దేవుడు శ్రేష్టమైన అర్పణనే కోరాడు అనమాట. నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్ల కావాలని కోరాడు. ఈ గొర్రెపిల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సిన గొర్రెపిల్ల, ప్రతి ఒక్క కుటుంబానికి కావాల్సిన గొర్రెపిల్ల, ప్రతి జాతికి కావాల్సిన గొర్రెపిల్ల. ఎందుకంటే ఈ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునకు సాదృశ్యమై ఉంది. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని గొర్రెపిల్లగా 29 సార్లు పరిచయం చేస్తారనమాట. మొత్తం పరిశుద్ధ గ్రంథంలో 37 సార్లు యేసుక్రీస్తు ప్రభువుని గొర్రెపిల్లగా పరిచయం చేస్తారు. సరే, ఇప్పుడు కాంటెక్స్ట్లోకి వెళ్దాము. ఎప్పుడు దీన్ని బలి ఇవ్వాలి అని అన్నప్పుడు దశమి నాడు వీళ్ళ గొర్రెపిల్లని తీసుకురావాలి. దానికి 10th డే వాళ్ళ గొర్రెపిల్లని తీసుకొస్తారు. 14వ తారీఖున వాళ్ళు ఆ గొర్రెపిల్లని వధిస్తారనమాట. ఈ 4 రోజులు ఏం చేస్తారంటే ఆ గొర్రెపిల్లని క్షుణ్ణంగా పరీక్షిస్తారు, అబ్జర్వ్ చేస్తారనమాట. దీనికి ఏమన్నా డాగ్ ఉందా, లేదా మచ్చ ఉందా, లేదా దీని కాలు ఏమైనా కుంటిగా ఉందా, కళ్ళల్లో ఏమైనా ఇబ్బంది ఉందా, శరీరంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాన్ని వధకు సిద్ధం చేస్తారనమాట. అవును ప్రియులారా, ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన యేసుక్రీస్తు ప్రభు. ఈయన కూడా సిలువకు వేసేటప్పుడు ఎంతోమంది దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈయనలో పాపం ఉంది, ఈయనలో శాపం ఉంది, ఈయన సిలువ వేయండి అని ఎంతోమంది అన్నారు కదా. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకులు మనకు సరిపోయిన వాడు. అయితే ఈ గొర్రెపిల్ల అయిన యేసు ఎవరని రాస్తున్నాడు? ఈయనంట పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ప్రపంచంలో ఎన్నో గొర్రెపిల్లలు ఉంటాయి, కానీ ఇశ్రాయేలీలోకి ఇంట్లో ఉన్న గొర్రెపిల్ల ఎలాంటిదంటే నిర్దోషమైనదియు, నిష్కలంకమైనదియు, పాపులలో చేరక ప్రత్యేకమైన గొర్రెపిల్లని ఇశ్రాయేలీలో ఇళ్లలో చేర్చుకున్నారనమాట. యేసుని సిలువ వేయటానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చాలామంది గొప్ప గొప్ప రాజుల దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళలో అన్న, కైప, పిలాతు, హేరోదు, వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వారిలో ఎవరైనాను ఈయన యందు దోషం ఉంది అని అన్నారా ప్రియులారా? లేదు, ఈయన యందు ఏ దోషము మాకు కనపడట్లేదు. వాటికి రుజువు చూద్దామా? లూకాసు సువార్త 23వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 13వ వచనం. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా ఎద్దుకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతన్ని మీద మోపిన నేరంలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఏమన్నారు? మీరు మోపిన నేరంలలో ఒక్కటైనను, 2 కాదు, ఒక్క నేరం కూడా నాకు కనిపించలేదు. ఎన్ని నేరాలు మోపారంటే శాస్త్రులు, అక్కడున్న పరిసయ్యులు, ప్రధాన యాజకులు కలిపి యేసు మీద బూడిద వేయాలని చెప్పి చాలా నేరాలను మోపారనమాట. మీకు విషయం చెప్పాలి ఏంటంటే, పిలాతు రోమన్ గవర్నర్స్ అందరిలో చాలా తెలివిగల గవర్నర్ అనమాట. ఇప్పటి వరకు, ఈ తరం వరకు పిలాతు లాంటి తెలివైన గవర్నర్
ఇప్పటి వరకు రోమన్ సామ్రాజ్యంలో లేడు. అటువంటి పిలాతే ఈయనలో ఎటువంటి పాపం నాకు కనిపించట్లేదు, ఈయన ఎందుకు మీరు సిలువేస్తున్నారని ప్రశ్నించాడు. పిలాతు ఎటువంటి వాడంటే కొంత సమయం ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళు తప్పు చేశారా, వాళ్ళు నేరం చేశారా, వీళ్ళలో పాపం ఉందా లేదా అని ఐడెంటిఫై చేయగలడు అనమాట. అటువంటి జ్ఞానం గల పిలాతే ఈయనలో ఏ పాపం నాకు కనిపించట్లేదు అని అన్నాడు. దాని తర్వాత కింద వచనంలో చూస్తే 15వ వచనం చదవండి. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదుకు కూడా, నాకే కాదు, పిలాతైన నాకే కాదు, హేరోదుకు కూడా కనపడలేదు. చూసారా ఈ గొర్రె పిల్లని ఎలా పరీక్షించారో? పరిశీలించింది ఎవరో సామాన్యులు కాదు, తెలివిలేని వాళ్ళు కాదు, మనలాంటి సహజంగా ఉండేవాళ్ళు కాదు, గొప్ప జ్ఞానులు, అందులో గవర్నర్స్ అన్నమాట. ఈయన్ని పరిశీలించిన తర్వాత కూడా ఈయనలో ఎటువంటి నేరం లేదు అని చెప్పి రుజువు చేశారు. ఇంతలా ప్రభువు పరిశీలింపబడిన తర్వాత కూడా ఇంకొక సాక్ష్యం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. అతడు న్యాయపీఠము మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని వద్దకు వర్తమానము పంపెను. ఎవరు ఆమె? పిలాతు యొక్క భార్య ప్రోక్లా. ఈమె పేరు బైబిల్లో లేదు, గుర్తుపెట్టుకోండి. పిలాతు భార్య ప్రోక్లా అనిందనమాట. యాదృచ్ఛికంగా నేను ఈ కలను కన్నాను, ఈయనలో ఎటువంటి పాపం లేదు, దయచేసి ఆయన వదిలేయండి. ఇంకొక సాక్ష్యం ఉందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 47వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. శతాధిపతి అంటే ఎవరు? 100 మందికి అధిపతి శతాధిపతి. ఈయనకి యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయమని చెప్పి బాధ్యతను అప్పగించింది శతాధిపతికే అన్నమాట. ఈ శతాధిపతి సిలువ వేయమని దేవుణ్ణి మేకులతో గుచ్చినప్పుడు కానీ, ముళ్ళకిరీటం పెట్టినప్పుడు కానీ, కొరడాలతో కొట్టినప్పుడు కానీ, చివరికి సిలువ మీదకి ఆయన ఎక్కించినప్పుడు కానీ దగ్గరుండి ప్రతి సిలువ యొక్క ప్రతి కార్యాన్ని చూశాడనమాట. చూసి ఆయన మరణించిన తర్వాత ప్రకృతిలో జరిగిన కొన్ని మార్పులను బట్టి ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే, దేవా ఈయనలో ఏ పాపం లేదు, ఈ విధంగా ఈయన్ని నేను చంపినందుకు, ఈ విధంగా ఈయన్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అని సిలువ ముందే మోకాళ్ళుని దేవుని వేడుకుంటారు. 2 చేతులు జోడించి కన్నీళ్ళు కారుస్తూ సిలువ మీద వేలాడుతున్న యేసుని చూసి ఆయన సాక్ష్యం ఇస్తాడనమాట. మరి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితం మన పాపాల కోసం, మన శాపాల కోసం వాటన్నిటినీ తుడిచేయాలని చెప్పి ఈ లోకానికి మన దేవుడు ఏతించాడు. ఎలాగా? నిర్దోషమైన ఒక గొర్రె పిల్లలాగా ఈ లోకానికి ఏతించాడు. ఆయనలో ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి డాగు లేదు, ఎటువంటి కలంకం లేదు. అయినా కానీ ఆయన్ని సిలువలో వేలాడదీశారు. ఎందుకు? కేవలం మన శాపాలు, మన పాపాల నిమిత్తం మనం అలానే దేవునికి దూరస్తులుగా ఉండకుండా ఉండాలని, దేవునికి దగ్గరై ఉండాలని ఆయన తన స్వకీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మరియు 7వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునవలెను. తరువాత ఇశ్రాయేళ్ల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారపు బందపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి, దేవుని నామంకి మహిమ కలుగును గాక. దాన్ని ఎప్పుడు చంపాలి అంటే, తీసుకొచ్చిన గొర్రె పిల్లని ఎప్పుడు చంపాలి అని ఇక్కడ రాస్తున్నారు. ఎప్పుడు చంపాలన్నారు? సాయంకాలం అయిన తర్వాత. అవునా? ఉదయం ఎందుకు చంపరు? మధ్యాహ్నం ఎందుకు చంపలేకపోయారు? సాయంత్రమే ఎందుకు చంపమని చెప్పాడు? చూద్దామా? లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనంలో చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం
అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆమేన్. సిలువ కార్యం అన్నమాట. సిలువలో ముందు రోజు యేసుక్రీస్తు ప్రభుని సన్హెద్దిన్ సభల్లో నిర్ధారించేశారు. ఏమని? ఈయనకి సిలువ వేయాలి అని చెప్పి నిర్ధారించారనమాట. ఉదయం 9 గంటలకి ఈ నిర్ధారణైన తీర్పు వల్ల దేవుణ్ణి సిలువ మీద వేయడం జరిగింది. ఆయన 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు. రమారమి 3 గంటల సమయంలో దేవుడు మరణించాడనమాట. ఎప్పుడు మరణించాడు? చివరిగా 7వ మాట, దేవా నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నాను అని 7వ మాట, చివరి మాట చెప్పి ఆయన మరణించాడు. మరణించిన వెంటనే ప్రపంచమంతా, లోకమంతా సూర్యుడు అదృశ్యమయ్యాడు. 3 గంటలంటే మనకి ఎట్లా ఉంటుంది? భయంకరమైన ఎండ ఉంటుంది, అవునా? కానీ ఆయన మరణించిన వెంటనే సూర్యుడు అదృశ్యమయ్యాడు అనమాట. ఆయన చీకట్లో తన ప్రాణాన్ని అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? చీకట్లోనే ఎందుకు అప్పగించాడు? ఎందుకంటే ఇశ్రాయేలీయులను చీకటి నుండి, అనగా ఐగుప్తు నుండి, ఫరో యొక్క సాతాను యొక్క బంధకాల నుండి ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలని విడిపించాడు. కాబట్టి చీకట్లో నుండి ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించాడు. కాబట్టి ఆయన ప్రాణాన్ని ఆయన చీకటిలో మనకి ప్రాణం పెట్టేశాడు. ప్రాణం పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే, నీతి సూర్యుడైన యేసు తన ప్రాణాన్ని చీకటిలో అర్పించి మనకి వెలుగును అనుగ్రహించాడు. ఇప్పటి వరకు మన జీవితాలు, ఆయన మరణించక ముందు వరకు మన జీవితాలు చీకట్లో ఉన్నాయన్నమాట. మన కార్యాలన్నీ చీకటి కార్యాలుగా ఉన్నాయి. కానీ ఆయన మరణించిన తర్వాత మన జీవితాలని ఆయన వెలుగులోకి మార్చాడు. మార్కు సువార్తలో చెప్పాడు, 5 జాములు చెప్తాడు. అందులో ఏ ఒక్కటి కూడా ఉదయకాలం గురించి ఉండదన్నమాట, పగలు గురించి లేదు. అంతా రాత్రి జాము గురించి. ఆయన రావడం కానీ, లేదా ఆయన సిలువలో మరణించడం కానీ, ఇవంతా సాయంకాల సమయం గురించి చెప్తారు. ఈ సాయంకాల సమయమే ఈయన ఎందుకు మరణించాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏమనుందండి? మనుషులు వెలుగుని ప్రేమింపక దేన్ని ప్రేమించారంట? చీకటిని ప్రేమించారు. పాపం చేసే ప్రతి ఒక్కడు ఉండేది ఎక్కడ? చీకటిలోనే. మనుషులు చీకటి సంబంధులై యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా వస్తే, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత మనుషులందరూ చీకట్లో ఉన్నారని ఎంతో దుఃఖించి ప్రతి ఒక్కరిని చీకట్లో నుంచి, అంటే పాపంలో నుంచి బయటకు తీసుకొని రావాలని దేవుడు మరణించాడు. ఈ చీకటి మనుషుని యొక్క మనసునకు అంధకారం కలుగజేసి సత్యాన్ని గ్రహించలేని ఆత్మీయమైన గుడ్డితనాన్ని కలిగిస్తుంది అన్నమాట. అందుకే యేసుప్రభు చీకట్లో మరణించారు. సృష్టి కూడా చెప్తుంది, మరణించిన తర్వాత సూర్యుడు అంతా, ప్రపంచమంతా అదృశ్యమైన తర్వాత సృష్టి మనం వీటిలో మూవీలో కూడా చూస్తాం కదా, మొత్తం చీకటి అయిన తర్వాత దేవుడు తన ప్రాణాన్ని కోల్పోతాడు. సృష్టి కూడా అదే అంటుంది, చీకట్లో ఉన్న మనుషులని వెలుగులోనికి తీసుకురావడానికి దేవుడు మరణించాడు. మానవాళి పాప క్షమాపణ నిమిత్తం దేవుడు మరణించాడని చెప్తుంది. కింద వచనం చదువుదామా? 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం 'ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని అంత్రములలో అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. ఆ గొర్రెని చంపిన తర్వాత ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే, ఆ గొర్రె యొక్క రక్తాన్ని వాళ్ళ ద్వారబంధముల యొద్ద అడ్డుగా నిలువుగా పూస్తారనమాట. అడ్డుగా నిలువుగా పూసి ఆ రాత్రి ఆ తలుపులన్నీ మూసేసి లేచి ఉదయకాల సమయంలో బయటకు వస్తారనమాట. ఎందుకంటే ఆ పవిత్ర రక్తాన్ని చూసిన సంహారక దూత, ఇది 10వ తెగులు కదా,
దేవుడు ఐగుప్తులకి ఇచ్చిన 10వ తెగులు ఏంటంటే సంహారపు దూత వచ్చి ప్రతి కుటుంబంలో ఉన్న తెగులు, ఫరో మొదలుకొని దరిద్రుల వరకు ప్రతి కుటుంబంలో ఉన్న జ్యేష్ఠులను ఎవరెవరున్నారో వాళ్ళందరినీ సంహరించమని 10వ తెగులు ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేశారంటే ఈ రక్తాన్ని, వధించిన నిషిద్ధమైన లేదా నిర్దోషి అయిన గొర్రె యొక్క రక్తాన్ని వాళ్ళు వధించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకొని వారి ద్వారబంధాలకి అడ్డుగా నిలువుగా పూస్తారు. పూసిన తర్వాత ఏమవుతుందంటే సంహారక దూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వారు యేసు ప్రభు యొక్క పవిత్ర రక్తాన్ని వారి ద్వారబంధనానికి రాసినందువల్ల అది దాటిపోద్ది. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి వెళ్ళేటప్పుడు ఐగుప్తులో ఒక్క జ్యేష్ఠ కుమారుడు కూడా లేడు. ఒక్క జ్యేష్ఠ కుమారుని కూడా ఆ సంహారక దూత వదిలిపెట్టలేదు. కానీ ఇశ్రాయేలీల ప్రజలు వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఐగుప్తు నుండి బయటకు వెళ్తారనమాట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసుప్రభు రక్తం మనల్ని కడగక మునుపు మనం చీకట్లో ఉన్నవారం. మన క్రియలన్నీ నిర్జీవ క్రియలు అన్నమాట, పాప సంబంధమైన క్రియలు, దేవునికి ఇష్టం లేని క్రియలు. ఈ కార్యాలన్నీ మన మనసులో ఉన్నాయి. ఎందుకు? మన మనసు చెడ్డగా ఉంది. అప్పటి వరకు దేవుని రక్తం, యేసు ప్రభు యొక్క రక్తం మనల్ని శుద్ధిపరచక మునుపంతా మన క్రియలన్నీ నిర్జీవ క్రియలు. మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన మనస్సు ఆయన శుద్ధిపరుస్తాడనమాట. అదే ఉంది హెబ్రీ పత్రిక 9:14లో అదే రాస్తాడు. ఏమంటాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ రక్తం, ఈ ఇశ్రాయేలీల ప్రజలు వాళ్ళ ద్వారబంధాలకు రాసిన రక్తం ఏం చేసిందంటే వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి నిర్జీవ క్రియని, ప్రతి దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని తుడిచివేసి దేవునికి దగ్గరగా చేర్చుకుందనమాట. ఇప్పటి వరకు మనం దేవునికి చాలా దూరంగా నడుచుంటాం. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిను, కానీ తనను మృతుల్లో నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. నిర్జీవ క్రియలని సజీవ క్రియలుగా చేయడానికి ఈ రక్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తాడనమాట. ఈ లోకంలో ఉన్నవారు అనొచ్చు, మాకు చాలా స్వాతంత్రం ఉంది, మేము ఎక్కడైనా తిరగగలము, ఏమన్నా చేయగలము అని చాలా వరకు అంటూ ఉంటారు. మనం బాధపడుతూ ఉంటాం, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కదా, మనకి ఇవన్నీ రెస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట. ఇలా వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఈ పనులు చేయకూడదు, ఆ పనులు చేయకూడదు అని. కానీ దేవుడు దాన్ని బట్టి మనం సంతోషపడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అటువంటి బంధకాల నుండి విడిపించాడు. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఇంకా బంధకంలోనే ఉన్నారనమాట. వాళ్ళు లోపల చీకటి కార్యాలు, బయట వెలుగు కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ మనం లోపల బయట వెలుగు కార్యాలను చేసే క్రైస్తవులుగా ఈ లోకంలో ఉన్నాం అనమాట. ఎందుకు? కేవలం యేసు ప్రభు యొక్క రక్తం వలనే. దేవుడు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి తనది కాని పాపాన్ని, తనది కాని శాపాన్ని మన కొరకు, మనం చేసిన వాటిని బట్టి, మనం చేసిన వాటి కార్యాలను బట్టి ఆయన శిలువలో మరణించాడు. అవునా? ఇంత ప్రేమ ఎవరికన్నా ఉంటుందా ఈ లోకంలో? తల్లికైనా ఉంటుందా? తండ్రికైనా ఉంటుందా? ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఎవరికన్నా ఉంటుందా? చెప్తారేమో ప్రాణం ఇస్తాం మీకోసమని, ఉంటుందా?
దేవుడు ఈ రక్తాన్ని మనకు అనుగ్రహించి శాపం నుండి విడిపించి మనల్ని నూతనంగా దేవునిలో నిర్మించుకున్నాడు. దూరస్తులుగా ఉన్న మనల్ని దేవుడు చాలా దగ్గరగా చేర్చుకున్నాడు అనమాట. పాపంలో శాపంలో మునిగి ఉన్న మనల్ని పవిత్రులుగా చేయడానికి వెలుగుని మనకు అనుగ్రహించాడు. చీకట్లో ఉన్న మనలను వెలుగులోకి ఆయన తీసుకొని వచ్చాడు. రోమా 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరి దగ్గర ఉన్న వాళ్ళకి? సాతానులో ఉన్నవారికా? క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రైస్తవులంటే ఎవరంటే ప్రతి బంధకం నుండి విడిపింపబడిన వారం కదా. మనకి ఎటువంటి శిక్ష లేదు. యేసుక్రీస్తు ప్రభు బంధకాలను మన కోసం తెంపేశాడు కదా, ఆయన సిలువ మీద మరణించి. అయినా కానీ మనం మరలా అవే కావాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మనసు మళ్ళీ అదే పని చేయాలి. వదిలేసి ఉంటాం కొన్ని పనులని. మన మనసు ఏమంటుందంటే అదే పని చేయాలి, మరొకసారి అక్కడికి వెళ్ళాలి, మరొకసారి తాగాలి, మరొకసారి వ్యభిచరించాలి, మరొకసారి సినిమాకి వెళ్ళాలి, మరొకసారి షికారుకి వెళ్ళాలి. ఇలాంటివన్నీ మన మనసు ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది అనమాట. అలా ప్రేరేపించినప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు ఎంత మంచివాడో అంతకంటే భయంకరస్తుడు కూడా. ఎట్లయితే మనల్ని ఆశీర్వదిస్తారో అంతకంటే ఎక్కువగా శపించగలిగిన దేవుడు కూడా. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రునిగా చేసి సాతాను యొక్క బంధకం నుండి విడిపించి దేవునికి సమీపంగా చేసింది. పాప క్షమాపణ ముందు మనకు ఆయన దూరస్తులుగా ఉండేవాడు. కానీ ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చి సిలువలో మరణించి మనకు పాప క్షమాపణ ఇచ్చిన తర్వాత యేసు ప్రభు మనకి దూరంగా ఉండక దగ్గరై ఉన్నాడు, మన హృదయాలకి దగ్గరై ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అట్లాంటి విడిచిపెట్టిన పాపాలని మీరు మళ్ళీ చెయ్యాలి అని మీకు అనిపించినప్పుడు కొంచెం ఆగి ఆలోచించండి. ఎందుకంటే మన మనసులో ఉండేది సాతాను కాదు, ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వారికి మనకి అదే అన్నమాట డిఫరెన్స్. మన మనసులో ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రతి పాపం నుండి మనల్ని విడిపించి నూతనంగా జన్మింపచేశాడు. నూతనంగా చిన్న పిల్లలకి ఏమైనా తప్పుడు మాటలు వస్తాయా? అప్పుడే పుట్టిన పిల్లలకి ఏమైనా పాపం చేస్తారా? ఏమైనా తప్పు చేస్తారా? అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఈ సిలువ కార్యం తర్వాత అనుగ్రహించాడు. అట్లా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలన్నమాట. ఈనాడు మనం యేసుక్రీస్తుని మనసులో ఉంచుకోవాలి. ఆయన కౌగిట్లో ఉన్నామంటే ఎంత దగ్గరగా ఉన్నామో గమనించండి. ప్రేమైన సంగమా, నీకు ఎప్పుడైనా చెడు నీ మనసులో వస్తే పుడుతుందంటే ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే దేవుడు మన మనసులో ఉన్నాడని గమనించండి. ఆయనకు సమీపంగా ఉన్న క్వాలిఫికేషన్ కన్నా లోకంలో అధికమైన క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? దేవుడు నాతో ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు, నాలో ఉన్నాడు, చాలా గొప్పగా చెప్పుకోగలం కదా. లోకంలో ఏమైనా క్వాలిఫికేషన్స్ ఆ గొప్పతనాన్ని మనకి ఇస్తాయా? ఇవ్వవు కదా. కాబట్టి దేవుణ్ణి మనసులో జాగ్రత్తగా కాపాడుకోండి. ఆయనకు సమీపంగా బ్రతికినప్పుడు ఆయన మన కొరకు సిద్ధపరిచిన దాచిపెట్టి ఉన్న మేలులు మనం కనులారా చూస్తాం. మన కొరకు దాచిపెట్టిన మేలని మనం కనులారా చూస్తాం. ఆయన మన కొరకు దాచిపెట్టిన దీవెనల్ని తరతరాలుగా మనం అనుభవిస్తాం. ఈ తరం కాదు, వచ్చే తరం కాదు, ఈ మనిషి జీవితం ఎండ్ అయ్యేంత వరకు తరతరాలుగా దేవుని దీవెనలని మనం అనుభవిస్తాం అన్నమాట. ఎప్పుడు? దేవునికి సమీపంగా ఉన్నప్పుడే. ఇశ్రాయేలీల ప్రజలు దేవునికి సమీపంగా ఉండాలని ఈ పస్కా పండుగని ఆచరించారనమాట. ప్రతిదీ వాళ్ళ రక్తం, గొర్రె పిల్లని ఎంచుకునే దగ్గర నుండి ప్రతిదీ చాలా పవిత్రంగా చేశారు. అందుకనే నేటికి కూడా నా ప్రజలు ఎవరు అంటాడు దేవుడు? ఇశ్రాయేలీలు ఎవరంట? నా ప్రజలు. అంతటి గొప్ప ఆధిక్యతని ఇశ్రాయేలీలు పొందున్నారు కదా. అలాంటి ఆధిక్యతని మనం కూడా పొందాలంటే దేవుడికి సమీపంగా ఉండాలి. దేవుడు మీరు చేసిన చిన్న చిన్న పాపాలకి, మీరు చేసిన చిన్న చిన్న తప్పులకి దేవుడు నన్ను విడిచెళ్ళిపోతాడేమో అని అనుకోవద్దు. మోకాళ్ళుని దేవునికి ప్రార్థించి, నా పాపాన్ని క్షమించుదేవా,
నా శాపాన్ని తొలగించి దేవా అని మరొకసారి ఆయన్ని దగ్గరికి చేర్చుకోండి. అర్థమైందా అందరికీ? సరే, లాస్ట్లో ఒక సాంగ్ పాడుతాను. దూరస్తునిగా ఉన్నప్పుడు నన్ను సంధించిన ప్రేమ, దారి తొలగి తిరిగిన ఎప్పుడు నన్ను సమకూర్చిన ప్రేమ, దూరస్తునిగా ఉన్నప్పుడు నన్ను సంధించిన ప్రేమ, దారి తొలగి తిరిగిన ఎప్పుడు నన్ను సమకూర్చిన ప్రేమ, చిరుప్రాయము నుండి ముసలితనము వరకు, చిరుప్రాయము నుండి ముసలితనము వరకు సంధించిన ప్రేమ, సమకూర్చిన ప్రేమ, సంధించిన ప్రేమ, సమకూర్చిన ప్రేమ, సంధించిన ప్రేమ, నా యేసు ప్రేమ, సంధించిన ప్రేమ, నా యేసు ప్రేమ. కనుక అందరం ఇట్టి ప్రేమలో, దేవుని ప్రేమలో ఒదగాలని ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ సమయాన్ని, ఇట్టి అద్భుత అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే అంకుల్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీటిలో ఏదన్నా తప్పుగా కానీ అలా ఏమన్నా మాట్లాడుంటే దయతో క్షమించండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చెప్పిన ప్రైజ్కి దేవుడి నామములో వందనాలు.